సంతోషంగా ఉంటే విద్యార్థులకి చక్కగా మంచిగా పాఠాలు చెప్తారని ఈ రోజున ఇక్కడ చూసాం. మరి అందరూ 13 జిల్లాల నుంచి 500 మంది టీచర్స్, మరి ముఖ్యంగా మగవాళ్ళు అట్లాగే మహిళలు కూడా టీచర్స్ వచ్చి ఈరోజు కోలాటం, భరతనాట్యం, నాటికలు, మరి బుర్రకథలు, మరి ఇలాంటివన్నీ కూడా సుమారు 10 రకాల టీచర్స్ పాల్గొని వాళ్ళు ఆనందంగా చేస్తుంటే కార్యక్రమాలు ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా చూసొచ్చాం. మరి ఈరోజు ఇక్కడ ఇందాకనే మన యోగా టీచర్ హెచ్ఎం గారు వాళ్ళ పిల్లలతో ఇక్కడ యోగా కూడా చాలా అద్భుతంగా మరి చేసి చూపారు. మరి వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా టీచర్స్ ఆ గుర్తింపు మనకందరికీ తెలిసింది, గురువును మించిన దైవం లేదని. ఎందుకంటే మీరు వృత్తిలో గురువులో ఉన్నప్పుడు మీరు అంకిత భావంతో విద్యార్థులకి చదువు చెప్తే ఆ విద్యార్థులు మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని డెవలప్ అయ్యి వాళ్ళు మీ గురువుల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మనందరం కూడా మనకు చిన్నప్పుడు ఏ గురువు చెప్పాడనేది మనకు అందరం కూడా తెలుసుకుంటాం. మరి సుబ్రహ్మణ్య కాలేజీలో ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఇక్కడ పూర్వ విద్యార్థులు ఉన్నారు. మా తాతగారు టీచర్స్ నాసర్ సుబ్రహ్మణ్య గారు 1950లోనే 1,10,000 క్యాష్ 4 ఎకరాల స్థలం ఇచ్చి మరి పల్నాడు సింగ్కే విద్యాదానం చేసిన మహనీయుడు. మరి ఆ తర్వాత మా నాన్నగారు టీసీ నాగేశ్వర రామారావు గారు, విజయ్ గారి నాన్నగారు టీసీ కాశీ రామారావు గారు సుమారు 51 సంవత్సరాలు ఈ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్గా, ప్రెసిడెంట్గా మరి ఎంతో అవుట్పుట్ చేశారు. ఆ తర్వాత నేను విజయ్ గారు మా కమిటీ సభ్యులతో అదే పాటలో ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, వైస్ ఛాన్సలర్ జడ్జీలు అయ్యారు. కాబట్టి ముఖ్యంగా అందరూ మీరు టీచర్స్ ఉన్నారు కాబట్టి మరి ఇందాకనే మన మురళీకృష్ణ గారు, నల్లపట్రావు గారు కూడా పూర్తిగా చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విద్యా వ్యవస్థని మరలా పునరుద్ధరించి, ఎందుకంటే అంతకుముందు 5 సంవత్సరాలు కూడా పక్కన పడేశారు. అస్తవ్యస్తంగా ఉంది. డిగ్రీ 4 సంవత్సరాలని ఆ కోర్సు చెప్తాను, ఈ కోర్సు చెప్తాను, పిల్లలకి చదువు లేకుండా టైం ప్రకారం ఏం చేయకుండా, ఉద్యోగాలు లేకుండా, పరిశ్రమలు లేకుండా నానా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక 16 నెలల్లో మరి చూసాం. నిన్న ఇవ్వాలనే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, పరిశ్రమ తేవడం, వాళ్ళు యువత ఉద్యోగాలు ఇవ్వడానికి, అట్లాగే డిఎస్సి మరి టీచర్స్ సుమారు 1600 మంది ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనందరం కూడా గ్రహించాలి. అట్లాగే ముఖ్యమంత్రి గారు లాగా మన నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా పట్టణ పరిశుభ్రతకి, నియోజకవర్గ అభివృద్ధి కూడా నిత్యం కృషినందుకు వారిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ టీచర్స్ అందరూ కూడా ఈ రోజున ఆనందంగా మరి పోటీల్లో పాల్గొన్నందుకు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన ఎదురు చూస్తున్నటువంటి స్పీచ్ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.